హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే ఒక కొత్త జాబ్ అప్డేట్తో మీ ముందుకైతే వచ్చేసా ఫ్రెండ్స్. ఓకేనా? సో మీరు చూసుకున్నట్లయితే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి హైరింగ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ యొక్క హైరింగ్ గురించి నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా ఫ్రెండ్స్. ఓకేనా? సో అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టిన ప్రతి జాబ్ పోస్టింగ్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో మనకి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనమైతే ఈ యొక్క హైరింగ్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి హైరింగ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మామూలుగా వాళ్ళు జనరల్గా పోస్ట్ నేమ్ అయితే స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అని వాళ్ళు అయితే మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే టోటల్ వేకెన్సీ మనం మీరు చూసుకున్నట్లయితే నియర్లీ మనకి 275 వేకెన్సీ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ కమింగ్ టు శాలరీ శాలరీ పార్ట్ వచ్చేసప్పటికి మీకు పర్ మంత్ అయితే మీకు 48,408 రూపీస్ నుంచి 1,20,940 పర్ మంత్ మీకు అయితే శాలరీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు మీరు క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మీకు వాళ్ళు ఏం మెన్షన్ చేశారంటే బిఈ, బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఈసీఈ, ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎంసీఏ. సో ఎవరైతే బిఈ బీటెక్ చేశారో అలాగే ఎంసీఏ చేశారో, దట్టు ఒక రికగ్నైజ్ యూనివర్సిటీ ఎవరైతే చేశారో సో వాళ్ళందరూ అయితే ఈ యొక్క హైరింగ్కి అయితే ఎలిజిబిలిటీ ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే వీళ్ళు అయితే మెన్షన్ చేశారు. స్కేల్ 1 వచ్చేసి మ్యాక్సిమం 30 ఇయర్స్, అలాగే స్కేల్ 2/3 అంటే మరి దీనికి మ్యాక్సిమం వచ్చేసి మీకు 35 ఇయర్స్ అనమాట. స్కేల్ 4 వచ్చేసి మ్యాక్సిమం 45 ఇయర్స్. ఇక మీరు చూసినట్లయితే స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3, స్కేల్ 4 అంటే ఏంటంటే అనమాట పొజిషన్ అనమాట. అంటే మనకు ఉంటారు కదా మేనేజర్స్, అసిస్టెంట్ మేనేజర్స్, సీనియర్ మేనేజర్స్, అలాగే వాళ్ళకి గ్రేడింగ్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి, అప్లై మోడ్ అయితే. అలాగే దీనికి వచ్చేసిన లాస్ట్ అయితే మీరు చూసుకున్నట్లయితే 3/2023 అయితే దీనికైతే లాస్ట్ ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళైతే సో వేకెన్సీ బట్టి అంటే ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీ ఉన్నో వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? ఇక మీరు చూసుకున్నట్లయితే సాఫ్ట్వేర్ డెవలపర్కి అయితే నియర్లీ చూసుకున్నట్లయితే 13 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొబైల్ డెవలపర్ ఆండ్రాయిడ్ ఐఓఎస్, దీనికైతే 3 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలప్లో .NET అనమాట, దీనికైతే 6 వేకెన్సీ ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే వాళ్ళైతే వివిధ రకమైన పోస్టులు నేమ్ అయితే మెన్షన్ చేశారు, అలాగే దానికి ఎన్ని వేకెన్సీ ఉన్నాయో మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? ఇక చూసుకున్నట్లయితే డేటా ఆర్కిటెక్చర్కి ఉన్నాయి, డేటా సైంటిస్ట్కి ఉన్నాయి, ఐటీ ఆఫీసర్కి ఉన్నాయి, రిస్క్ మేనేజర్కి ఉన్నాయి, అలాగే టాక్సేషన్ సిఏ కూడా పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా? వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు అనమాట, అంటే ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అనేది వాళ్ళు క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మెన్షన్ చేశారంటే ఎలిజిబుల్ క్రైటీరియాని మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సాఫ్ట్వేర్ డెవలపర్లో జావా రావాలి, అలాగే మీరు మొబైల్ డెవలపర్ అప్లై చేశారనుకుంది అంటే మీకు ఆండ్రాయిడ్ హైవేస్ గురించి తెలిసి ఉంటుంది అనమాట, అలాగే డేటా అడ్మినిస్ట్రేషన్, అలాగే డిజిటల్ ఛానల్ మేనేజర్. సో వివిధ రకాలైన జాబులకు అయితే వాళ్ళు అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే రిస్క్ మేనేజర్కి అప్లై చేస్తారో సో వాళ్ళైతే ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్లోని రిస్క్ మేనేజ్మెంట్ ఖచ్చితంగా చేయాలన్నమాట. అంటే స్పెసిఫిక్గా దీనికి ఎవరైతే అప్లై చేస్తున్నారో సో వాళ్ళు ఖచ్చితంగా అయితే డిగ్రీ చేసిన వాళ్ళైతే రిస్క్ మేనేజ్మెంట్ డిగ్రీ చేసి ఉండాలి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ట్యాక్సేషన్ సిఏకి అప్లై చేస్తున్నారో సో వాళ్ళు ఖచ్చితంగా సిఏ చేసి ఉండాలి, అలాగే లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్యాక్సేషన్ అంటే ట్యాక్సేషన్లో కానీ మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు చూసినట్లయితే వాళ్ళ అప్లికేషన్ ఫీజు కూడా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే 175 అమౌంట్ అయితే పే చేయాలి అప్లికేషన్ ఫీజు అయితే. అండ్ రిమైనింగ్ ఆల్ క్యాండిడేట్స్ అంటే ఓసీ, ఓబీసీ, బీసీడీ, అలాగే రిమైనింగ్ ఆల్ కేటగిరీస్ అందరూ అయితే నియర్లీ 850 రూపాయలు అయితే మీరు అయితే అమౌంట్ అయితే పే చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో చూసినట్లయితే ఏజ్ లిమిట్ అంటే ఏ పోస్ట్కి ఎంత ఏజ్ లిమిట్ ఉంటుంది వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది అనమాట. స్కేల్ 4కి అయితే మాక్సిమం 45 ఇయర్స్, స్కేల్ 3కి అయితే మాక్సిమం 35 ఇయర్స్, స్కేల్ 2కి అయితే మాక్సిమం 35 ఇయర్స్ అనమాట. అలాగే వాళ్ళైతే ఏజ్ లిమిట్ మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఇంతకు మీరు చెప్పాను కదా స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 అంటే ఏంటి అనేది. ఇక్కడ మీరు చూసినట్లయితే చీఫ్ మేనేజర్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళైతే స్కేల్ 4లోకి వస్తారు అనమాట. అలాగే వాళ్ళకి శాలరీ కూడా చేంజ్ అవుతుంది అనమాట, అంటే పొజిషన్ బట్టి శాలరీ ఉంటుంది కాబట్టి శాలరీ కూడా చేంజ్ అవుతుంది. అలాగే స్కేల్ 3కి ఎవరు అప్లై చేస్తున్నారు వాళ్ళందరూ సీనియర్ మేనేజర్కి అప్లై చేస్తున్నారు అనమాట. సో వాళ్ళకి కూడా బేసిక్ శాలరీ అనేది చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే మేనేజర్కి, అలాగే అసిస్టెంట్ మేనేజర్కి వాళ్ళైతే అలాగే వాళ్ళ గ్రేడ్ అయితే మెన్షన్ చేశారు. సో వాళ్ళకైతే సో పలానా అమౌంట్ నుంచి పలానా అమౌంట్ వస్తుందని చెప్పి వాళ్ళైతే బేసిక్ అమౌంట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా?
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. అంటే ఇక మనం అప్లై చేస్తాం కదా, అప్లై చేసిన అంటే అప్లై చేయడానికి ఎప్పుడు స్టార్టింగ్, అలాగే ఎండింగ్ ఎప్పుడు, అలాగే ఆన్లైన్లో అమౌంట్ ఎప్పుడు పే చేయాలి, అలాగే ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు అనే దాని గురించి వాళ్ళు క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆన్లైన్లో వాళ్ళకి అప్లికేషన్ అయితే ఫిబ్రవరి 20, 2026 నుంచి మనం అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే దీనికి క్లోజింగ్ డేట్ వచ్చేసి మార్చ్ 23, 2026 అనమాట. అంటే ఎవరైతే దీనికి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళు ఖచ్చితంగా మార్చ్ 23 లోపు అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్. సో దీనికి వచ్చేసి మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆ ఎగ్జామ్ వచ్చేసి వాళ్ళు ఎగ్జామ్ వచ్చేసి మీకు ఏప్రిల్లో వాళ్ళు అయితే కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెంటేటివ్ డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ కూడా ఏప్రిల్లో ఉంటుందని వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అంటే బోత్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ కూడా మొత్తం మీకు ఏప్రిల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మీకు ఆన్లైన్లో రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎగ్జామ్ అయిన తర్వాత ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకైతే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో రెండు కూడా మీకు ఏప్రిల్ అయితే కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. అలాగే నెక్స్ట్ వచ్చేసి మేడం మీకు చెప్పాను అనమాట, ఈ యొక్క అప్లికేషన్ అనేది మార్చ్ 23కి అయితే ఎండింగ్ అయితే అయిపోతుంది. ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే మార్చ్ 23 లోపు అయితే అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా. సో వన్స్ మార్చ్ 23 దాటింది అనుకోండి, మీరు అప్లై చేద్దామన్నా సరే మీకు అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. నేనైతే అప్లై చేసుకున్న లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. ఆ డిస్క్రిప్షన్లో లింక్ పైన మీరు క్లిక్ చేశారు అనుకోండి, డైరెక్ట్గా మీకు అయితే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. అలాగే నేను అప్లై లింక్ కూడా నేనైతే డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. దానిపైన క్లిక్ చేశారు అనుకోండి, డైరెక్ట్గా మీరు అప్లై చేయాలి లింక్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో మీకు వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బై ఫ్రెండ్స్.